న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచేదంతా న్యాయం కాదంటారు మహాకవి శ్రీశ్రీ. కానీ జస్టిస్ బి చంద్రకుమార్ గారు న్యాయాన్ని గెలిపించి చట్టాన్ని రక్షించిన మహోన్నత న్యాయమూర్తి. న్యాయస్థానం నాదైనప్పుడు, న్యాయమూర్తిగా నేనున్నప్పుడు నేను కాదన్న ఓ సినిమా డైలాగ్ అచ్చం జస్టిస్ బి చంద్రకుమార్ గారికి తప్పక వర్తిస్తుంది. ఆయన కేవలం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తే కాదు, గొప్ప రచయిత, నవలాకారులు, కవి, వ్యాసకర్త, బహుగ్రంథ రచయిత, ఉద్యమకారులు, తత్వవేత్త. ఆయన రాసిన నా కలంలో ఇంకైపోయింది, చెట్టు మాకు ఆదర్శం లాంటి కవితా సంకలనాలు సంచలనం సృష్టించాయి. సరోజ అన్న నవల సాహితీవేత్తల ప్రశంసలు పొందింది. ఇంకా యువ న్యాయవాదుల కోసం, యువత భవిత కోసం రాసిన ఎన్నో గ్రంథాలు జస్టిస్ చంద్రకుమార్ గారి పరిశోధనా పటిమకు, నిరంతర సాహితీ కృషికి అద్దం పడతాయి. మానవత్వం, సేవాతత్వం, ప్రేమతత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. జస్టిస్ బి చంద్రకుమార్ గారు సంచలన తీర్పులకే కాదు, సాహిత్య సృజనతో సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన క్రాంతిదర్శి, నిత్య చైతన్య జ్వలన్మూర్తి, సమసమాజ స్వాప్నికులకు స్ఫూర్తి, మనందరి మార్గదర్శి. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మధ్య ప్రముఖ కవి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, నవలాకారులు, రచయిత, ఉద్యమకారులు ఒకటేమిటి సర్వము తానేనన్నట్టుగా జస్టిస్ చంద్రకుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారితో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీరు ఒక అత్యున్నతమైనటువంటి హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ ఎన్నో సంచలనాత్మకమైనటువంటి తీర్పులు వెలువరించారు. అదేవిధంగా రిటైర్డ్ అయిన తర్వాత అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు, కథలు రాశారు, నవలలు రాశారు, కవితా సంపుటాలు వెలువరించారు. ఎంతోమందికి ఉపయోగకరమైనటువంటి అనేక గ్రంథాలు అటు న్యాయవాదులకు, ఇటు యువకులకు, ఇటు మహిళలకు, ఉద్యమకారులకు ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ఇంత పని మీరు చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్. వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మరి మీరు మొట్టమొదట రాసినటువంటి కవితా సంపుటి నా కలంలో ఇంకైపోయింది అందు నుండి ఒక కవిత చదవాలని చెప్పేసి కోరుతున్నాను సార్. నమస్కారం అండి. ప్రేక్షకులకు కూడా నమస్కారం. మొట్టమొదటి ఈ అవకాశం కల్పించినందుకు బికి కృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి ఒక ధన్యవాదాలు. అంటే ఇది రిటైర్మెంట్ కాకముందే రాశారు. అవును సార్. 2012లోనే మీరు హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడే రాశారు. అవునవును అవును 2012లోనే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో నా కలంలో ఇంకైపోయింది. ఇందులో మొదటి కవితనే చదువుతాను. నా కలంలో ఇంకైపోయింది. అప్పుల లెక్కలు చేసి చేసి, వడ్డీల లెక్కలు రాసి రాసి, వడ్డీ మీద వడ్డీలు వేసి వేసి, మెదడు మొద్దుబారిపోయింది. నా కలంలో ఇంకైపోయింది. వచ్చే లెక్కలు పోయే లెక్కలు, వచ్చే లెక్కలు పోయే లెక్కలు చూసి చూసి దిక్కుతోచగా తల దిమ్మెక్కిపోయింది. చీ ఎంతకాలం ఈ పాడు లెక్కలు, ఎప్పటికైనా తేలేవా చచ్చేవా. లెక్కల గొడవలు పక్కన పెట్టి లోకం వైపు చూశాను. ఎక్కడో ఆక్రందనలు, ఏడ్పులు, పొడబొబ్బలు, కాలం గడుస్తున్నా కొద్దీ ఇంకా ఇంకా దగ్గరగా వినపడుతున్నాయి. కన్నీళ్లను కాగితం మీద పెట్టాలనుకుంటే నా కలంలో ఇంకైపోయింది. ఇంకైపోయిందని బాధ లేదు ఇప్పుడు. ఇంకైపోతే కన్నీళ్ళు ఉన్నాయిగా. కన్నీళ్ళు ఇంకిపోయినా ఇబ్బంది లేదు నాకు. రక్తం ఉందిగా నాలో. నా కళాన్ని కదిలించడానికి, కవ్వించడానికి, ముందుకు ఉరికించడానికి. ఎక్సలెంట్ సార్. ఫస్ట్ కవిత అసలు ఒక శ్రీశ్రీ స్టైల్లో అద్భుతంగా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో రాశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. మొట్టమొదటి కవితా సంపుటికి ఆ కవితకి నా కలంలో ఇంకైపోయింది అని అన్నారు. మరి మీలాంటి ఒక అప్పట్లో అంటే మీరు రాస్తున్న కాలంలో
హైకోర్టు జడ్జిగా మీరు చాలా సంచలనాత్మక తీర్పులు ఇచ్చిన సందర్భంలో నా కలంలో ఇంకా అయిపోయింది అని కవిత రాశారు. మీ కలంలోనే ఇంకా అయిపోతే ఇంక మాలాంటి వాళ్ళ కలంలో ఏముంటుంది సార్? అంటే కళల్లో ఇంకైపోయింది అనేటటువంటి దానికి ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే, అవును సార్. ఇప్పుడు ఏవైతే మామూలు జీవితంలో మనం గడుపుతున్నామో, అవును సార్. ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, రకరకాల సమస్యలు, ఇవన్నీ చూసిన తర్వాత అవును సార్. మెదడు అనేటటువంటిది మనసు అనేది ముద్దుబారిపోతుంది. అవును సార్, కరెక్ట్. అంటే ఏం చేయాలో తోచని పరిస్థితి, అవును సార్. ఏమి చేయాలో తోచని పరిస్థితి చెప్పడానికి నా కలంలో ఇంకైపోయింది అని చెప్పి చెప్తాను. ఎక్సలెంట్ సార్, బాగా వివరణ ఇచ్చారు. అయితే ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లోనే మన వైపు మనం చూసుకుంటున్నాం. మన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, వడ్డీలు కట్టుకుంటున్నాం, కిస్తీలు కట్టుకుంటున్నాం, ఎన్నో రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఎంతకాలం ఇటువైపు చూడాలా అంటే నా వైపు, నా సమస్యల వైపు, నా కుటుంబం వైపు చూడాలా, కొంచెం కళ్ళు విప్పి లోకం వైపు కూడా చూడాలా. అంటే ఎప్పుడైతే మనం లోకం వైపు చూసామో ఈ సమస్యలే కాదు, ఇంతకంటే ఘోరమైన సమస్యలు సమాజంలో పరిణామం. అందరి సమస్యలు, ఏడ్పులు, ఎడబొబ్బలు, అందులో హత్యలు, ఆత్మహత్యలు, అందులో ఎన్నో ఘోరాలు సమాజం లోపల జరుగుతున్నాయి. అవినీతి, అక్రమాలు, మరి ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ కనబడ్డప్పుడు అందులో ఇక కన్నీళ్ళు అయిపోయినా పర్వాలేదు, కన్నీళ్ళు ఇంకిపోయినా పర్వాలేదు, ఇంకా ఏమైపోయినా కూడా పర్వాలేదు. దాని లోపల చివరి బొట్టు రక్తం బొట్టున్నంత వరకు కూడా ఈ అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా మనం పోరాడదాం ఒక మంచి సమాజం కోసం. అదే సందేశాన్ని ఇస్తూ అద్భుతంగా రాయడం జరిగింది. చాలా సంతోషం సార్, చాలా అద్భుతమైన కవిత్వం. అంటే మీలో ఒక ఫైర్ ఉన్నటువంటి ఒక పొయెట్ ఉన్నాడని కవిత సంపుటి నుంచి మనకు తెలుస్తుంది. ఈ కవిత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారిగా, ఎందుకంటే మీ గురించి అందరికీ తెలుసు సార్, మీరు గొప్ప అంటే భావాలు ఉన్నటువంటి ఒక అభ్యుదయ కవిగా, అదేవిధంగా ఒక అత్యున్నతమైనటువంటి హైకోర్టు న్యాయమూర్తిగా అందరికీ తెలుసు. కానీ మీ యొక్క జీవితం వెనుక ఉన్నటువంటి నేపథ్యం గురించి తెలుసుకోవాలని చాలామందికి ప్రేక్షకులకు ఉంటుంది. సరే, మీరు ఎక్కడ పుట్టారు, మీరు తల్లిదండ్రులు ఎవరు, తర్వాత మీ ప్రాంతము, మీరు ఏ వాతావరణం నుంచి పెరిగి వచ్చారు, వీటి గురించి కాస్త మాట్లాడుకుందాం సార్. మొట్టమొదట మీ యొక్క జీవిత నేపథ్యాన్ని గురించి తెలియజేయండి సార్. అంటే మాది నర్సాపూర్ గ్రామం, నర్సాపూర్ జీ అని మనకు నిర్మల్ నుంచి బాసర వెళ్ళే దారిలో ఉంటుంది. అంటే ఏ జిల్లాలో ఉంటుంది? ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం నిర్మల్ జిల్లా. ఇప్పుడు నిర్మల్ జిల్లా, ప్రస్తుతం నిర్మల్ జిల్లా, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా. ఓకే ఓకే. అయితే ఈ గ్రామంలో మా తాతగారు ఒకప్పుడు గ్రామ సర్పంచ్గా చేశారు. ఆయన స్వయంగా చాలా కష్టపడి తన వృత్తి మీదనే ఆయన ఎంతో సంపాదించి దాదాపు 100 ఎకరాల వరకు ఆయన సంపాదించడం జరిగింది. ఆయన కూడా నాటకాలు వేసేవారు. ఆయన పేరేం సార్? నరసింహులు. వెజ్జారం నరసింహులు అని ఆయన. మీ తాతగారు పాటలు పాడేవాడు. ఆయన నాటకాలు వేసేవారు. దాంతో ఆయనకు విదేశాల నుంచి తల్వార్లు, పిస్తోళ్ళు తెప్పించడం చాలా ఇంట్రెస్ట్ అన్నారు. సో ఫ్రాన్స్ నుంచి పిస్తోల్స్, రైఫిల్స్, ఇంగ్లాండ్ నుంచి రైఫిల్స్, పిస్తోల్స్, జర్మనీ నుంచి తల్వార్లు, ఎక్కడెక్కడి నుంచో తల్వార్లు అవి ఇవి అన్నీ కూడా తెప్పించి ఇంట్లో పెట్టేవారు అట్లా. సో ఒకప్పుడు ఒక మంచిగా ఉన్నటువంటి కుటుంబమే. తర్వాత కాలంలో కొన్ని ఇబ్బందులు మాకు రావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాన్నగారికి మా తాతగారికి వచ్చినటువంటి ఒక చిన్న అభిప్రాయ భేదం. ఒక రకంగా చెప్పాలి అంటే నాన్నగారు ఏంటంటే, లేదు మనమే కాకుండా మనం ఈ సమాజం కోసం మనం కృషి చేయాలి. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు సార్? నాన్నగారు టీచర్. కానీ ఆయన 17 ఏళ్ల వయసులోనే ఈ దేశ స్వతంత్రం కోసం, దేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశం చేత ఆయన ఆ వయసులో, అంటే దాదాపు 15 సంవత్సరాల వయసు నుంచి రకరకాల కార్యక్రమాల లోపల ఆయన పాల్గొన్నాడు. జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. 16వ సంవత్సరంలోనే జిల్లా మొత్తంలో తిరిగి అప్పుడు ఎవరెవరైతే స్వతంత్ర సమరంలో పాల్గొంటున్నారో వాళ్ళందరితో పాటు మీటింగ్లో వెళ్ళడము, సమావేశంలో వెళ్ళడము అవన్నీ చేయడం జరిగింది. చివరకు ఆయన రకరకాల పద్ధతుల్ని, అంటే స్వతంత్రం కోసం అనుసరిస్తున్నటువంటి వివిధ పద్ధతుల్ని ఆ వయసులోనే ఆయన స్టడీ చేసి
మహాత్మా గాంధీ మార్గం ఏంటిది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గం ఏంటిది, వేరే వాళ్ళ మార్గం ఏంటిది అనేది రకరకాల మార్గాలు చూసిన తర్వాత ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గమే సరైన మార్గం అని చెప్పేసి భావించి అప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్లో ఆయన చేరాలని వెళ్ళిపోయాడు. వయసు తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వాలంటీర్గా తీసుకున్నారు. చివరకు బోస్ గారి దగ్గర కూడా వెళ్ళింది విషయం, సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వెళ్ళింది. ఆయన కూడా పిలిచి చివరకు ఈయన మా నాన్నగారి యొక్క మొండి పట్టుదల చూసి నేను వెళ్ళనని చెప్పేసి అంటే చివరకు వాలంటీర్గా తీసుకున్నారు. సో వాలంటీర్గా దాదాపు ఒక 2 years ఆయన అక్కడ 1945 వరకు, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు పరమపదించేంత వరకు కూడా ఆయన దాదాపు అక్కడ వర్క్ చేయడం అనేది జరిగింది. తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడు ఏంటంటే మా తాతగారు ఏంటంటే వద్దు ఇలాంటి దానిలో నువ్వు పాల్గొనకూడదు అనేటట్టు మెయిన్గా. తర్వాత రజాకార్లతోటి ఇక్కడ ఫైట్ జరుగుతున్నది. రజాకార్లతోటి ఫైట్ జరగడం రెండు. మూడవది ఏంటంటే కొంచెం డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే విషయం లోపల ఇదివరకే మా అమ్మను చూసి ఒక రకంగా పెళ్లి చేసుకుందామని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత మళ్ళీ మా తాతగారు ఏంటంటే ఇంకో పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు కూడా 100 ఎకరాలు ఉన్నాయి, నీకు 25 ఎకరాల వరకు ఇస్తారు, వాళ్ళు బంగారం ఇస్తారు, 100 తులాలు, అదంతా వాళ్ళని చేసుకోవాలని మా తాతగారి యొక్క కోరిక. అప్పుడున్నటువంటి పరిస్థితులు అలా ఉంది. నాన్నగారు ఏంటంటే లేదు వీళ్ళు పేదవాళ్ళు అయినా కూడా ఇప్పుడు వీళ్ళకి ఎంత ఒక 7-8 ఎకరాల భూమి కంటే ఎక్కువ లేదు అప్పుడు. మామూలు ఒక రకంగా చిన్న మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ అమ్మాయిని చూసి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనం ఒక రకంగా ఆ రోజు చేసుకుంటామని ఇండైరెక్ట్గా చెప్పి వచ్చినాం కదా, ఇప్పుడు మనం అట్లా మాట తప్పడం సరైన పద్ధతి కాదు అని. అప్పుడు మా తాతగారు ఏంటంటే ఆయన కొంచెం కోపంగా మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోనే విధంగా చెప్పాడు. అంటే అప్పుడు అంటే మళ్ళీ మా తాతగారు ఏంటంటే నువ్వు నీకు పెళ్లి చేస్తాను అన్నాను కాబట్టి పెళ్లి చేసిన తర్వాత వెళ్ళిపోన్నాడు. సో ఆయన చాలా ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్ళి అయిన తర్వాత అందరూ మామూలుగా ఉన్నారు, అందరూ మర్చిపోయారు అన్నట్లు. కానీ నాన్నగారు మర్చిపోలే. 3వ రోజు వచ్చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మా అమ్మని పిలిచి అన్ని కొత్త బట్టలు, బంగారం, ఆభరణాలు మీ వాళ్ళు పెట్టినా మా వాళ్ళు పెట్టినా కూడా అన్నీ తీసి పక్కన పెట్టేసి నాతో వచ్చేది ఉంటే రా గొప్ప. సో ఆమె అన్నీ తీసేసి గోల్డ్ గీల్డ్ అన్నీ కూడా మొత్తం తీసేసి ఆమె కూడా మామూలు బట్టలు కట్టుకొని ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మా తాతగారు ఏమనుకున్నారంటే ఏదో కోపంగా వెళ్తున్నారు, ఎంత దూరం వెళ్తారా వీళ్ళు, మళ్ళీ 2 రోజులకు ఆకలి వేస్తుంది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వచ్చేస్తారులే అనుకున్నారు. కానీ నాన్నగారు అలా కాదు కదా, ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తర్వాత ప్రైమరీ స్కూల్ టీచర్గా సెటిల్ అయ్యాడు. మా తాతగారి ఆస్తిలో కూడా ఏమీ తీసుకోలే ఆయన. ఆయన వంతుకు ఒక 22 ఎకరాలు 23 ఎకరాల భూమి వస్తే ఆ భూమిని కూడా దున్నే వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయన దున్నే వాళ్ళకు ఇచ్చేసాడు పద్ధతి. అట్లా ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళము ఒక రకంగా ఏమీ లేని స్థితికి వచ్చేసి ఓన్లీ నాన్నగారి యొక్క జీతం శాలరీ మీదనే ఆధారపడేటటువంటి ఒక పరిస్థితికి వచ్చేసినారు. అప్పటికి ఒక సొంత ఇల్లు అంటూ ఏమీ లేని పరిస్థితి. తర్వాత అప్పుడు నా హై స్కూల్ కాలేజీ చదవంతా ఆదిలాబాద్లో జరిగింది. అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ రకరకాల ప్రజల సమస్యల మీద నేను పనిచేయడానికి వెళ్ళినప్పుడు, హాస్టల్ విద్యార్థుల సమస్యల విషయంలో పోరాడుతున్నప్పుడు, లేదా ఆదివాసీల కోసము, దళితుల కోసము వాళ్ళ సమస్యల మీద అప్లికేషన్ రాసి కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేదా వాళ్ళందరినీ తీసుకొని నేను ఎస్పీ దగ్గరికి వెళ్తున్న సందర్భంగా, లేదా భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద జమీందారులకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా మీటింగులు పెడతా ఉంటే ఆ మీటింగ్ లోపల గ్రామాలకు వెళ్ళి ఆ మీటింగ్లో నేను మాట్లాడి జనాన్ని చైతన్యం చేస్తూ ఉంటే ఎంతోమంది వచ్చి చెప్పారు, దానిలో మీ వాడికి ఏంటి ఇట్లా చేస్తున్నాడు, మంచి చదివించుకో, బాగా చదివించుకో. మీరు టీచర్గా పనిచేస్తున్నారు, చదువుకోకుండా ఇలా ఉద్యమం వైపు చదువుకోకుండా ఇట్లా ఉద్యమం వైపు వెళ్తున్నాడు ఏంటిది ఆయన అనే విధంగా ఎంతమంది చెప్పినా కూడా నాన్నగారు నాకు తెలుసు, దానిలో వాడు ఏది చేసినా న్యాయం కోసమే పోరాడతాడు, ప్రజల కోసం పోరాడతారని నాకు తెలుసు. అంటే ముందే ఊహించారు? లేదు, తెలుసు ఆయన. కాబట్టి ఎక్కడ కూడా ఆయన అభ్యంతరం అనేది చెప్పలేదు.
ఒకానొక దశ వచ్చినప్పుడు మీ మీ అబ్బాయి కొన్ని విషయాల్లో క్షమాపణ చెప్పాలా, లేక ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళని విమర్శించడం, ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా విమర్శిస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని చెప్పినప్పుడు కూడా నాన్నగారు వాళ్ళు ఎంత బెదిరించినా ఏం చేసినా కూడా మా వాడి ప్రాణాల కంటే కూడా అతని భావాలు నాకు ముఖ్యం. వాడు తలదించుకునే పరిస్థితి, తల పోయినా పర్వాలేదు కానీ వాడు తలదించుకునే పరిస్థితి వస్తే నేను ఒప్పుకోను అని చెప్పారు. అంటే మీ నాన్నగారి నుంచి మీకు సపోర్ట్ చాలా మంచి మద్దతు, నైతికంగా చాలా మంచి సపోర్ట్ వచ్చింది. తర్వాత మీరు చదువుకునే వయసులోనే ఈ సమస్యల పైన పోరాటాలు చేశారు. తర్వాత మాకేంటంటే హ్యూమన్ రిలేషన్స్ అంటే మనుషులతో ఉండేటువంటి మానవ సంబంధాలన్నీ కూడా ముఖ్యంగా అమ్మగారి యొక్క ప్రభావం చాలా ఎక్కువ. అంటే మీ నాన్నగారి ప్రభావం, అమ్మగారి ప్రభావం. అమ్మ ఏంటంటే ఆమె ప్రేమ స్వరూపిణి, దయ, కరుణ. అంటే మా ఇంట్లోనే కాదు, మా కాలనీలో ఒక ఎంత దూరంలో ఉన్న వ్యక్తి కూడా జ్వరం వచ్చినా, ఆ ఇంట్లో ఇబ్బంది ఏర్పడ్డా కూడా ఈమె వెళ్ళి వాళ్ళని పలకరించడము అట్లా చేసేది. పేదలను చూస్తే కరిగిపోయే వాళ్ళకి తగిన సాయం చేసేది. మా కాలనీలో మేముంటున్నటువంటి ఏరియాలో ఎవరింట్లో బియ్యం లేకపోయినా, పప్పు లేకపోయినా, ఏది లేకపోయినా అభ్యంతరం లేకుండా మా ఇంటికి వచ్చేసి అమ్మని అడిగి తీసుకుపోవచ్చు. ఎవరికి కూడా కాదనకుండా ఆమె బియ్యము కానీ, పప్పులు కానీ, ఏదైనా కానీ, ఏ వస్తువు అయినా కానీ. చివరకు వర్షాకాలంలో 7-8 రోజులు వర్షాలు పడుతుంటే కట్టెలన్నీ తడిచిపోతే అప్పుడు కట్టెల పొయ్యి మీద వంటలు కదా. సో మా ఇంట్లో ఎండు కట్టెలు ఉండేటటువంటి ఆ ఎండు కట్టెలు కూడా తీసుకుపోతామంటే మొత్తం ఆమె ఒప్పుకొని తీసుకుపోతాం. అంత దాతృత్వం చాలా ఆ విధంగా జరిగింది. అంటే తల్లి, మీరు మీ నాన్నగారి నుంచి ఒక అభ్యుదయ భావాలు, ప్రజలకు మేలు చేయలేనటువంటిది, తర్వాత తల్లి నుంచి ఒక దయాహృదయం, ఇవి మీకు అనుకోకుండానే మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చాయి సార్. అవే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులు అవి మీకు. తర్వాత సార్ మీ గురించి చెప్తున్న ఒక సమావేశంలో అన్నారు, మీరు ఒక లాయర్గాను పనిచేశారు, తర్వాత న్యాయమూర్తిగా పనిచేస్తున్న కాలంలో ఎక్కడ పనిచేసినా చాలా నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఒక న్యాయమూర్తిగా మీకు చాలా పేరుంది. అందుకు కారణము మా నాన్నగారు అని చెప్పారు మీరు. ఆ సంఘటన గురించి కొద్దిగా వివరించి. అంటే టీచర్గా ఉన్నప్పుడు ఆయన టీచర్గా ఉన్నప్పుడు అంటే విద్యార్థులకు బోధించడమే తన ప్రథమ కర్తవ్యం అనుకున్నాడు. ఎంతగా ఆయన తన యొక్క వృత్తికి అంకితమయ్యాడంటే ఎవరు ట్యూషన్స్ చెప్పమని చెప్పినా ట్యూషన్ చెప్పేవాడు కాదు. ఒక 10 మంది పిల్లలకు చెప్పండి డబ్బులు వస్తాయని చెప్పినా కూడా ఇక్కడ నేను కాన్సన్ట్రేషన్ ఇస్తే మళ్ళీ స్కూల్లో నేను కాన్సన్ట్రేషన్ ఇవ్వలేను, చెప్పలేను, అక్కడ శ్రద్ధ నాకు తగ్గుతుంది, అక్కడ 2 చోట్ల పనిచేయడం అటువంటి ఇబ్బందిగా ఉంటుంది. అదిగాక ట్యూషన్కి వచ్చే పిల్లల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఏర్పడుతుంది నాకు, అక్కడ అది పక్షపాతానికి దారితీస్తుంది. అందులో ఎట్టి పరిస్థితుల్లో నేను ట్యూషన్ చెప్పను అని చెప్పి ఆయన గ్రామాల్లో పనిచేసేటప్పుడు గ్రామాల్లో ఉండే రైతులు ఈ టమాటాలు అవి ఇవి వంకాయలు కూరగాయలు ఇచ్చేవాళ్ళు టీచర్స్కి మామూలుగా. కానీ ఆయన ఎక్కడ ఎవరి దగ్గర కూడా కనీసం ఒక టమాటా ఒక ఉల్లి ఏది తీసుకునేవాడు, ప్రేమగా వద్దని చెప్పేసేవాడు. సో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం అనేటటువంటిది ఆయన జీవితాంతం పాటించాడు. జీవితాంతం చివరి వరకు కూడా. తర్వాత ఆయన నోటి వెంట అసత్యం అనే మాట ఎప్పుడు రాలేదు. ఆయనకి ఎవరు శత్రువులు లేరు, కానీ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఏమంటారంటే రామచంద్ర సార్ నోటి మీద ఎప్పుడు సత్యమే వస్తుంది, ఆయన నోటి వెంట అసత్యం అనేటువంటి మాట అనేది వచ్చేది కాదు. అట్లా ఆయన తర్వాత ఒకనొక సందర్భంలో ఏదో ట్రాన్స్ఫర్ కోసం అదే ఏంటంటే చెప్తున్నదంటే మాకు ఏంటి ఇప్పుడు మమ్మల్ని ఆదిలాబాద్లో ఉంచడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయనకు నన్ను చదివించాలని. ఆయనకు ఒకే ఒక కోరిక ఏంటంటే నేను బాగా చదువుకోవాలి, ఐఏఎస్ చేయాలా లేదా ఐపీఎస్ చేయాలా, కనీసం ఐఏఎస్ చేయాలా కంపల్సరీ మావాడు అనేది ఆయన కోరిక. అందుకోసం నేను ఆదిలాబాద్లో ఉంచాడు. అందుకోసమే 8th కొంచెం ఇంగ్లీష్లో వెనకబడతా ఉంటే ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టించాడు, ఇంగ్లీష్ గ్రామర్ కోసమే ఆ టైంలో. సో ఆయన ప్రధానమైన శ్రద్ధ అది. కానీ నాన్నకేమవుతుందంటే టీచర్గా ఎక్కడో గ్రామాల్లో పనిచేయాల్సి వస్తుంది.
అక్కడ దూర ప్రాంతాలు. మళ్ళీ అక్కడ 5 గంటల వరకు చేస్తాడు. 3 గంటల బస్సున్నా రాడు. 5 o'clock వరకు అక్కడ పనిచేస్తాడు. సో ఇబ్బంది అవుతున్నదని నాకు ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ కావాలని అప్లికేషన్ పెట్టాడు ఆయన. మరొక ఉత్తమ ఉపాధ్యాయుడు, మంచి టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాడు, ప్రజలందరి యొక్క మెప్పు పొందినాడు. కానీ ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెడితే ట్రాన్స్ఫర్ కావడం లేదు. ఆ రోజుల్లో కూడా ట్రాన్స్ఫర్ కావడం లేదు. సో ఒక కొద్ది రోజుల తర్వాత టీచర్ యూనియన్ నాయకులు వచ్చారు, 2-3. సో వస్తే కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మాటల సందర్భంగా, సార్ ఇంకా మీరు పాతకాలంలో ఉన్నారు, మీరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారు, కానీ మామూలుగా అప్లికేషన్ పెడితే అవుతుందా? అప్లికేషన్ పెడితే అవుతుందా ఈ రోజులో? కాదు కదా. మరి ప్రతి టీచరు ఒక 200 రూపాయలు అక్కడ ఇస్తున్నారు డిఓ ఆఫీస్లో. మీరు కూడా ఏమనుకోకుండా 200 రూపీస్ ఇచ్చేస్తే, 200 రూపాయలు ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అంతవరకు కూర్చొని మాట్లాడిన నాన్నగారు లేచి నిలబడ్డారు. అరే కోపం వచ్చేసింది. సో వాళ్ళు లేచి నిలబడ్డారు. అయితే రేపటి నుంచి నేను స్కూల్ వెళ్ళాలా వద్దా అన్నాడు. ఏంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు? అవును చెప్పండి, రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలా వద్దా అన్నాడు. అంటే ఎందుకు సార్ అట్లా అడుగుతున్నారు? స్కూల్కి వెళ్తే నేను పిల్లలకు పాఠం చెప్పాలా? ఏమని చెప్పాలా? సత్యం మాట్లాడమని చెప్పాలా? అసత్యం మాట్లాడమని చెప్పాలా? లంచం ఇవ్వడం సరి అయిందని చెప్పాలా? లంచం ఇవ్వడం అధర్మం అని చెప్పాలా? ఏమని చెప్పాలి చెప్పండి. అందులో నేను నా ట్రాన్స్ఫర్ కోసం 200 రూపాయలు లంచం ఇస్తే మీరు సత్యంగా ఉండండి, లంచాలు ఇవ్వడం తప్పు నేను ఎలా చెప్తా పిల్లలకు? చెప్పలేరు, మీకు కూడా చెప్పలేను. సో నేను అధర్మం చెయ్యవద్దని చెప్పలేను. ఇప్పుడు నా కొడుకున్నాడు, నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఇప్పుడు 8th క్లాస్ ఉన్నాడు, వాడు నన్ను చూస్తున్నాడు. ఏమని అనుకుంటాడు? ట్రాన్స్ఫర్ కోసం నాన్నగారు లంచం ఇచ్చాడు అనేది వాడి మనసులో ఒక ముద్ర పడిపోతుంది. అంటే లంచం ఇవ్వడం తప్పు కాదు, లంచం తీసుకోవడం తప్పు కాదు. వాడు ఒక ఆఫీసర్ అయితే రేపటి రోజు ఒక ఆఫీసర్ అయితే ఆయన వాడు లంచాలు తీసుకుంటాడు. లంచాలు తీసుకున్న దేశద్రోహం చేస్తున్నాడు. నా కొడుకు దేశద్రోహి కావడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు దేశద్రోహి కావడం నాకు ఇష్టం లేదు. నాకు ట్రాన్స్ఫర్ కాకున్నా పర్వాలేదు, ఈ ఇబ్బందులు ఇట్లా పడతానే ఉంటాం మేము, కానీ మేము ఆ నైతిక విలువల్ని కోల్పోవడం కానీ లంచం ఇచ్చే సమస్య ఉత్పన్నం కాదు. సో అట్లాంటి చాలా సంఘటనలు జరిగాయి నాన్నగారి జీవితం లోపల. అలాంటి చాలా 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 ఇష్యూస్ జరిగాయి. సో ప్రతి అడుగడుగున ఆయన ఒక ఆదర్శంగా పాటిస్తూ జీవించారు. అందరికీ ఆదర్శంగా జీవించారు. అది మాకు ఏమైపోయిందంటే, మాకు ఒక దిక్సూచిగా, ఒక లైట్గా మాకేంటంటే ఎట్లా ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలా, అసలు పర్సనాలిటీ మీదే ప్రభావం చూపించింది మీ నాన్నగారి యొక్క ఆశయాలు. ఆయన నిజ జీవితంలో ఆచరించి చూపినటువంటి ధర్మ మార్గాలు, నీతి మార్గాలు. ఆ తర్వాత ఆయన అంటే అప్పుడు మీరు ఒక లాయర్ అవుతారా కానీ హైకోర్టు న్యాయమూర్తి అవుతారని కానీ ఊహించి ఉండరు. అవును, ఏదో ఒక IAS అధికారి కావాలని చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం సార్. అంటే మీ ప్రతి తల్లిదండ్రుల యొక్క పర్సనాలిటీ, తల్లిదండ్రుల యొక్క ఒక విద్యార్థి పైన కానీ, కొడుకు పైన కానీ తల్లిదండ్రులే గురువులదే ఉంటుంది. మీరు ఒక లాయర్గా జీవితాన్ని ప్రారంభించారు కదా సార్ చదువుకున్న తర్వాత. అక్కడ ఆ జీవితాన్ని గురించి కూడా కొద్దిగా మీ యొక్క అనుభవాలను తెలియజేయండి. అంటే నేను చదువుకునే రోజుల్లోనే, డిగ్రీ చదివే రోజుల్లో, తర్వాత లా చదివే రోజుల్లోనే రకరకాల ప్రజా ఉద్యమాలతో నాకు సంబంధాలు ఉండేటి కాబట్టి, భూమి లేని పేదవాళ్ళ పోరాటాలు, జమీందారులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో గ్రామాలు తిరిగే వాళ్ళం కాబట్టి, ఇక్కడ ఉండే కార్మికుల సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు పట్టించుకునేవాడిని కాబట్టి, నేను అడ్వకేట్ అయిన రోజు నుంచి నాకు కేసు, అంటే అన్యాయాలకు వ్యతిరేకంగా మీరు నిలబడతారు అనే పేరు ఉంది కాబట్టి, అన్ని రకరకాల పేదవాళ్ళ కేసులే, మొత్తం దళితుల కేసులు, ఆదివాసీల కేసులు, లేబర్ అంటే కూలీ పని చేసుకునే వాళ్ళ కార్మికులు, ఇలాంటి వాళ్ళ యొక్క కేసెస్ ఎక్కువ శాతం మనకు వచ్చేటి, 90% వచ్చేసి. ఎక్కడెక్కడో పేదవాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు. వాళ్ళ కేసెస్ ప్రధానంగా మనం టేకప్ చేసేటటువంటి వాళ్ళు. అందుకే మా అమ్మమ్మ అనేది, మా అవ్వ అంటాం మేము, మా అమ్మమ్మ అనేది దాన్ని, గడియా ఫుర్సత్ లేదు నీకు, గవ్వ అమ్దాన్ లేదనేది.
గడియా ఫుర్సత్ లేదు నీ గవ్వాం దాని లేదంటే ఒక్క క్షణమైన తీరిక లేదు నీకు, ₹1 సంపాదన లేదురా నీకు అనేది. అట్లా అది ఆదాయం లేదు అన్నట్టు. కానీ మీకు ఒక తృప్తి ఉండేది జీవితంలో, ఒక మంచి టైం చేసే అసలు తృప్తి అసంతృప్తి గురించి ఆలోచించేంత టైం మాకు ఉండేది కాదు. ఉండేది కాదు. నాకు అసలు ఎవరైనా న్యాయం కోసం వచ్చినప్పుడు, పేదలకు న్యాయం జరిగినప్పుడు ఒక ఆనందం అనేది ఉంది కదా, మంచి చేసాము, ఒక వృత్తి ధర్మము. లాయర్లు అంటే ఆ రోజుల్లో మీరు ఒక ఆదర్శవంత లాయర్లు ఉండేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాయర్ అయిన కొత్తలోనే కోర్టుకి వెళ్తా ఉంటే 10-10:30 టైంలో ఒక ముస్లామే చెట్టు కింద నిలబడి ఉంది. మళ్ళీ 1 గంట నేను బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడే నిలబడి ఉంది. మళ్ళీ 2 గంటలకు వచ్చి చూసినా అక్కడ నిలబడి ఉంది. ఎవరు లేరు ఆమె దగ్గర. అందుకని నాకు డౌట్ వచ్చేసి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారు, పొద్దున్న నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ నిలబడ్డారంటే, అవును సార్ మా అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, మరి వాడు మధ్యాహ్నం తింటాడేమో ఒక రొట్టె తీసుకొచ్చాను అని చెప్పింది. ఏం పేరు మీ అబ్బాయిది అని కనుక్కొని లోపలికి వెళ్ళి కనుక్కుంటే సైకిల్ దొంగతనం కేసులో అబ్బాయిని జైలుకు పంపించేశారు. ఈ విషయం మీకు తెలియదు. వాళ్ళు మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు, ఆయన రిమాండ్ రాసేసాడు. ఆ వేరే డోర్ నుంచి ఆయన తీసుకెళ్ళి అక్కడే పక్కన సబ్ జైల్లో వేసేసారు. ఆ విషయం మీకు చెప్పేవారు కూడా లేరు. వచ్చి చెప్పాను నేను ఇట్లా జరిగిందంటే ఆమె బోర్న ఏడవడం మొదలుపెట్టింది. లేదు మీరు ఒక లాయర్ని పెట్టుకొని బెయిల్ పిటిషన్ వేయాలన్న. అంటే నాకు ఎవరు తెలియదు అన్నది. ఎవరు లాయర్ని పెట్టుకొని వెయ్యండి, నాకు డబ్బులు అంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు. సరే అప్పుడు ఆలోచించి నేనే ఒక అప్లికేషన్ రాసి ఆమె సంతకం తీసుకొని నేను బెయిల్ పిటిషన్ వేశాను. వెళ్ళి మేజిస్ట్రేట్ దగ్గర, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ చేసి ఒక షూరిటీ ₹1000 ఒక షూరిటీతో బెయిల్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఈమెకు షూరిటీ తెచ్చుకోవడానికి కూడా ఈమెకి ఎవరు లేరు. అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఆమెకి ఎవరు లేరు. అప్పుడు నాకు కూడా కొత్తగా, నేను అడ్వకేట్ను, ఏం చేయాలో నాకు కూడా తోచలే. అప్పుడు ఆ బెంచ్ క్లర్క్ చెప్పాడు, మాకు కిష్టు అని ఉండేవారు, ఆయన చెప్పాడు సార్ ఏం లేదంటే ఒక అప్లికేషన్ పెట్టండి సార్, మీరు షూరిటీకి ఒక 10 రోజులు టైం అడగండి, జడ్జి గారు ఇవ్వచ్చు అన్నారు. అప్పుడు వెంటనే ఒక అప్లికేషన్ రాసి ఇచ్చారు. అసలు ఆ రోజుల్లో జడ్జీలు కూడా ఎంత బాగుండేవాళ్ళంటే, ఆయన ఛాంబర్కి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా అప్లికేషన్ పోగానే మళ్ళీ కోట్ వేసుకొని, మళ్ళీ గౌన్ వేసుకొని, మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేసి మళ్ళీ పీపీని పిలిపించి అందులో ఆయన ఆర్డర్ రాసి షూరిటీ ఇవ్వడానికి ఇంకొక 10 days టైం ఇస్తున్నాము అనే విధంగా ఆయన ఆర్డర్ రాయడం, వెంటనే రిలీజ్ ఆర్డర్ తయారు చేసుకోవడం, 5 గంటల లోపే రిలీజ్ ఆర్డర్ తీసుకొని ఆ పక్కన నుండి సబ్ జైలుకి వెళ్ళడం జరిగింది. సబ్ జైలుకు మేము వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి మా కోర్టు బెయిలిఫ్ ఆర్డర్ అక్కడ జైలు సూపరింటెండెంట్కి ఇచ్చాడు. ఆ జైలు సూపరింటెండెంట్ అంతా ఎంట్రీ చేసుకొని కరెక్ట్గా 5 అవుతున్నది, ఆ టైంలో అబ్బాయిని బయటకు వదిలాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ అబ్బాయి విడుదల కాగానే గేట్ నుంచి బయటకు వచ్చాడు. తల్లి అక్కడ దూరంగా చెట్టు కింద నిలబడున్నాడు. కొడుకుని చూసి తల్లి ఇటు పరిగెత్తుకొస్తుంది. ఈ అబ్బాయి బయటకు వచ్చేసి తల్లిని చూసి తల్లి వైపు పరిగెత్తున్నాడు. ఇద్దరు పరిగెత్తుకుంటే తల్లి ఆ అబ్బాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే ఆ సీన్ చూడాలమ్మా. అది అద్భుతమైన. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అదే చెప్తున్నా కదా. సో ఆ రోజంతా పడ్డ కష్టం, ఒక 2-3 గంటల కష్టం అంతా మనకు ఎంతో ఆనందం కలుగుతుంది కదా. సో అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఏంటంటే, అల్టిమేట్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్. వృత్తికి న్యాయం చేశారని ఒక ఆమెను గ్రామీణ పెద్దలు దౌర్జన్యం చేసి ఆమెను కొట్టి ఆమె ఇంట్లో దోచుకొని ఆమె పొలాలన్నీ కూడా చేన్లన్నీ దున్నిచ్చి ఒక 20 ఎకరాల భూమిని, ఒకే ఒక కారణం ఏంటంటే ఊరి పెద్దలకు ముందు ఆమె చెప్పులు విడిచి దండం పెట్టి పోలేదు. ఆమె చివరికి నా దగ్గరకు వచ్చింది. వాళ్ళ మీద మేము కేసు వేసి చివరికి ఒక్కొక్కరికి 18 నెలలు జైలు శిక్ష పట్టేట్టు చేసాం అక్కడ. సో అలాంటి చాలా సంఘటనలు మనకు ఎన్నో సంఘటనలు. లాయర్గా ఉన్నప్పుడు మీరు చాలా ఇలాంటివి, లాయర్గా ఉన్నప్పుడు చాలా ఎంతో మందిని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధిస్తే వెంటనే వాళ్ళని విడుదల చేయించడము, చాలా సంఘటనలు జరిగాయి. ఎంతోమంది పేదవాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేస్తే వాళ్ళందరినీ జైలు నుంచి విడుదల చేయించడం ఏదో రకంగా. సో చాలా ఇష్యూస్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే మీరు న్యాయవాదిగా
ఈ విషయాలపైన పోరాటం యువకునిగాను విద్యార్థి దశలోనూ ఉద్యమాలు ఉన్నారు, లాయర్గా కూడా అదే పనే ఉంది. అంతే. ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద మంత్రులు, ఇప్పుడు ఉదాహరణకు వరంగల్లో హనుమకొండలో ఒక మాజీ మంత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు పాలసముద్రం దగ్గర. ఇప్పుడు అది హనుమకొండ వరంగల్ మధ్యలో ఉంటుంది. ఇవాళ కనీసం ఏదైతే ఉందో మనకు అక్కడ గజానికి 60,000 70,000 లక్ష రూపాయలు వేసుకున్నా కూడా 20 ఎకరాల భూమికి మరి ఎంత అవుతుంది? ఎన్నో కోట్లు. ఒక ఎకరానికి ఇప్పుడు 4,600 గజాల చొప్పున ఉంటుందన్న. గజానికి నీకు 1,50,000 కనీసం లెక్కేసుకున్నా కూడా ఎంత అవుతుంది? 20 ఎకరాలు అక్రమంగా ఆయన ఆక్రమిస్తే మొట్టమొదలు కాకిమాధవరావు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన నోటీస్ ఇచ్చాడు. వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన కాకిమాధవరావుని ట్రాన్స్ఫర్ చేయించాడు అక్కడ. చివరికి సివిల్ కేసులో జరిగింది చాలా రోజులు, 5-6 సంవత్సరాలు. అది చివరకు ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టుకు వస్తే అక్కడ ఉండే గుడిసెల వాళ్ళ పేదవాళ్ళ తరఫున నేను అడ్వకేట్. అప్పుడు ప్రభుత్వ న్యాయవాది సుబ్బారావు కూడా ఉండే, ఆయన కూడా బాగానే చేశాడు. మొత్తం మీద ఇద్దరం కలిసి పాత డాక్యుమెంట్స్ అన్ని తెప్పించాం. 1921 నుంచి ఉన్న డాక్యుమెంట్లు ఏ విధంగా అది టోటల్ 120 ఎకర్స్ ఉండేది. మధ్యలో రోడ్ వచ్చింది. రోడ్ వస్తే ఈ 20 ఎకరాలు కూడా ప్రైవేట్ భూమి, పక్కన సర్వే నెంబర్ వాడు నాకు అమ్మాడని చెప్పేసి నా డాక్యుమెంట్లు సృష్టించాడు. సో అది ఏ విధంగా దొంగ డాక్యుమెంట్లు అనేది అవన్నీ మేము ప్రూవ్ చేయడం జరిగింది. ప్రూవ్ చేసి తర్వాత పేదలకు పంచిపెట్టారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం మొత్తం స్వాధీనం చేసుకుని అందులో చాలా వరకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారు. అప్పుడు మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యింటారు. 88, 89, 90లో జరిగింది. తర్వాత మీరు హైకోర్టు న్యాయమూర్తి అయిన తర్వాత కూడా జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పుడు సంచలనాత్మక తీర్పులు ఇచ్చారు. హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కూడా చాలా తీర్పులు ఇచ్చారు సార్. ఆ విషయాలు తెలుసుకునే ముందు మీరు కవిగా మారిన తర్వాత కూడా మీ యొక్క వృత్తిలో అనుభవాలతో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. మీ కథల్లోనూ అదే కనిపిస్తుంది. కవిగా మారడం కాదు, హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి రాస్తా ఉంటున్నాను. ఉన్నారు అయితే అవి ఎక్కడ ఏమో తెలియదు, కానీ హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి, కాలేజీలో ఉన్నప్పటి నుంచి రాయడం అలవాటే. మీరు జడ్జిగా ఉన్నప్పుడు మీరు కవితలు రాశారని చెప్పేప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. హై స్కూల్లో ఉన్నప్పుడు రాయడం అంటే ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కవితల ఇది ఒక్కొక్క కవికి సన్మానం చేసి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది అటవీ సంపదను కాపాడాలా, అడవుల్ని సంరక్షించాలా అనేటువంటి సబ్జెక్ట్ మీద. అంటే ఒక్కొక్క కవికి 100 రూపాయలు ఇస్తారు. కవికి 100 రూపాయలు ఇస్తారా, లేక నేనే ఒక 5 కవితలు రాస్తే 5 కవితలు రాస్తే 5 కవితలకు 500 రూపాయలు ఇస్తారా? లేదు సార్, అట్లా వీలు కాదు అన్నారు. కానీ అప్పుడు మాకు డబ్బులు బాగా అవసరం ఉండే, వాస్తవం. అప్పుడు ఏం రాస్తారంటే ఒక 5-6 కవితలు రాసి 5 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక్కొక్కరి చేత ఒక్కొక్క కవిత చదివించేవారు. సో ఆ విధంగా మేము అనుకున్నట్లు 500 రూపాయలు సంపాదించుకుంటే. కవిత్వం రాయడానికి కారణం అది ప్రేరణ మీకు? అదొక్కటే. అంతకుముందే రాశారు, అంతకుముందే చాలా రాశాం. ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో నేను రాసిన నాటకాలు ఉన్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మా కాలేజీ కాలేజీ వాళ్ళతో మాట్లాడి ఫ్యామిలీ ప్లానింగ్ మీద డ్రామా వేయాలా, అందులో వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. దానిలో 5,000 రూపీస్ ఆ రోజుల్లో. 5,000 1971లో 1971 ఒక నాటిక రాస్తే ప్రదర్శించాలి అన్ని టోటల్ నాటక ప్రదర్శించడం వరకు అని అంటే మా వాళ్ళు వచ్చి నా పేరు చెప్పారు. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుకున్నారు. అసలు ఏమి ఆలోచించాలి, 5,000 వస్తున్నాయి అని అంటే 5,000 అంతా ఫ్రెండ్స్ ఉన్నాం కదా, అందరం ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. 5,000 వస్తున్నాయి సార్, తీసుకోవాలి అంతే. మనకు ఇబ్బందులో ఉన్నాం అప్పుడు. ఒక రకంగా చాలా పేద మధ్య తరగతి కుటుంబాలకి వచ్చిన వాళ్ళం కదా, అందులో మనం ఎన్నో మన ఖర్చులు అన్నీ వస్తాయి. సో వెంటనే సంతకాలు పెట్టేసాం అగ్రిమెంట్ మీద, ఇది మేము నాటకం వేస్తామని సంతకం పెట్టేసినాం. అయిపోయింది. తీరా చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ మీద నాటకం ఒక్కటి కూడా దొరకలేదు. అప్పుడు ఏమైపోయింది, లైబ్రరీలు వెతికాం, ఈ లైబ్రరీ ఆ లైబ్రరీ వెతికాం, వాళ్ళని అడిగాం, వీళ్ళని అడిగాం, ఎక్కడ అడిగాం. చివరికి 4 రోజులు మిగిలింది. 4 రోజుల్లో డ్రామా వేయాల.
కలెక్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, ఏవో పెద్ద పెద్ద ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. అందరికి ప్రైజులు ఇస్తారు. ఏం చేయాలా? సో అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ఒక రూమ్లో కూర్చొని చాయలు తెప్పించుకొని, మిర్చి బజ్జీలు తెప్పించుకొని కూర్చొని అందరికి తలా ఒక కాగితం పెన్సిల్ ఇచ్చేసి డైలాగ్స్ చెప్పడం స్టార్ట్. డైలాగ్స్తో పాటు మొత్తం తండ్రి పాత్రను, 4 కొడుకుల పాత్రల్ని, వాడికి ఒక ఫ్రెండ్ పాత్రని ఇచ్చేసి అందులో ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయి, కొడుకు ఫీజు ఎందుకు కట్టలేకపోతున్నాడు, ఇంకో కొడుకు బూట్లు ఎందుకు కొనలేకపోతున్నాడు, ఇంకో కొడుకు ఇంకొక కోరికలు ఎందుకు తీర్చలేకపోతున్నాడు, వాడి కనీసం ఒక సైకిల్ ఎందుకు కొనివ్వలేకపోతున్నాడు అంటే ఆర్థిక ఇబ్బంది ఎందుకు, సంతానం ఎక్కువ ఉండడం వల్ల, కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలా అని రాస్తే అప్పుడు ఎవరో వచ్చి మా ఫ్రెండ్స్ అరే వేరే అది ఆసిఫాబాద్ నిర్మల వాళ్ళ నాటకంలో 2-3 పాటలు కూడా ఉన్నాయట, మన నాటకంలో కూడా పాటలు ఉంటే బాగుంటుంది. సో అప్పటికప్పుడు పేరడి మీద భలే మంచి రోజు పసందైన రోజు అరే మంచి పాట ఉంది కదా, ఆ పాటకు మీరు పేరడి కట్టేసి భలే మంచి ప్లాను పసందైన ప్లాను అని చెప్పేసి రాసి అప్పుడు నాటకం వేసేసాం. ఇప్పుడు ఆ కాయిదాలు ఎక్కడో ఏమో అంటే రాయడము ఆ సమయానికి దాన్ని ఉపయోగించుకోవడం తప్పించి దానంతా ప్రిజర్వ్ చేసి ఉంచాలనే పెద్ద ఉద్దేశాలు అప్పుడు ఉండేటిగా లేదు. కానీ మీరు ఇప్పుడు భూభాగవతం మాదిరి ఒక నాటిక రాశారు సార్, అది నెల్లూరులో ఉన్నప్పుడు, అది చాలా అద్భుతమైన నాటిక, జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు సార్. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలా జరుగుతుంది, దాంట్లో మీరు హాస్యం పండించారు. అది చనిపోయినాడు అని చెప్పేసి ఒక అతను వస్తారు సార్. మీరు అద్భుతమైనటువంటి కవితా సంపుటాలు రాశారు. అందులో మొట్టమొదటి నా కలంలో ఇంకైపోయింది, చెట్టు మాకు ఆదర్శం అని 2వ కవితా సంపుటి రాశారు సార్. తర్వాత కథలు నవలలు కూడా రాశారు. వాటిని చర్చించే ముందు ఈ కవితా సంపుటాల గురించి కాస్త వివరించండి. మొట్టమొదటి కవితా సంపుటు నా కలంలో ఇంకైపోయింది, దాని గురించి అది ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి రాశారు, దాని గురించి కొద్దిగా తెలియజేయండి సార్. ఇప్పుడు నా కలంలో ఇంకైపోయిందని అంటే నేను 2012 కంటే ముందు ఒక 2 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు రాసినటువంటి కవితలన్నీ కూడా కలిపి దాన్ని కవితా సంకలనంగా వేయడం జరిగింది అన్నట్లు. అంటే ప్రధానంగా ఏంటంటే అక్కడ మనుషుల మధ్య అంటే కుల విభేదాలు, మత విభేదాలు ఎలా ఉంటాయి అని అంటే పెద్ద భూకంపం వచ్చి అందులో ప్రకృతి విలయం మొన్న తుఫాను వచ్చినట్లు వచ్చి ఏర్పడితే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఏ శిథిలాల కింద ఎవరున్నారో, ఎంతమంది కొని ఊపిరితో ఉన్నారో, ఎవరు ఏమని పిలుస్తున్నారో, ఎవరు ఏమని మూలుగుతున్నారో, ఏ అవయం ఎవరిదో ఎవరికి ఏమీ అంతుపట్టడం లేదు. పిశాచాలు సగం సగం కొరికి పీనుగులను నలుదిక్కులా పడవేసినట్లు ఒక చోట, కటికవాడి మాంసపు కొట్టును రోడ్డు మీద చెల్లాచెదురుగా విసిరేసినట్లు మరో చోట, ఏ చేయి ఏ కులానిదో, ఏ శివం ఏ మతానిదో, ఏ ఆస్తి ఏ ప్రాంతం వారిదో, ఏ భేదం కనిపించదు ఇక్కడ అనేది అట్లా చాలా బాగుంది సార్ చెప్పడం జరిగింది. మళ్ళీ అభివృద్ధి వైపు సాగుదామనేది ఒక కథలో అంటే ఒక వ్యక్తి అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూ కింద పడిపోతూ ఉంటే పైకి లేపడానికి ఎవరు ముందుకు రావడం లేదన్నట్లు అక్కడ. అయితే ఒక వ్యక్తి ఓ యువకుడు ఆలోచిస్తున్నాడు ఏంటంటే వాడు కింది కులం వాడు, వాడిని చేయి పెట్టిన పైకి లేపాలా లేపద్దా అనే భావ సంఘర్షణ జరిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఎవరేమి చెప్పినా నా మనసు నాకు జవాబు చెప్పింది, ఈ కులమేమిటి ఈ జాతి ఏమిటి, నీవే వేరే మరో చోట పుట్టి ఉంటే నీ మతమేమిటి నీ కులమేమిటి. ఒక వ్యక్తి వాళ్ళ హిందూ ఉన్నాడు, ఆయన ఒక ముస్లింలో కుటుంబంలో పుట్టి ఉంటే అదే అంతే, ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉంటే ఇవాళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిండొచ్చు. ఆత్మ ఎక్కడ పుడుతుందో ఎవరు తెలియదు కదా, ఏ కులంలో ఎవరు పుడతారో తెలియదు కదా. సో భూదేవిదే కులం, ఆకాశానిదే కులం, సూర్యునిదే కులం, చంద్రునిదే కులం, పర్వతాలదే కులం, ప్రకృతిదే కులం, నీటిదే కులం, నీలాకాశానిదే కులం. కింద ఉన్నవాడు ఎవడైనా సరే నేను అతన్ని పైకి తీసుకొస్తా అని చేయి పెట్టి పైకి రావడం, ఇద్దరు కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది ముగింపు. ఆ విధంగా నేరేటివ్ పోయిటరీ అంటారు సార్ దీన్ని. కుందిర్తి గారు ఇదే చెప్పారు, ఇలాంటి పోయిటరీనే రావాలన్నారు. అదే చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంటే మొత్తము ఈ నా కలం ఇంకైపోయింది అనేటువంటి కవితా సంపుటిలో అన్ని సామాజిక పరమైనటువంటి కవితలు ఉన్నాయి కదా సార్. అనేటువంటి కవితా సంపుటి గురించి కూడా 2 మాటలు చెప్పండి సార్. ఇక్కడ ఇదే కవితలోనే అంటే నా కలంలో ఇంకైపోయింది అనేదని
న్యాయదేవత కళ్ళు కప్పారు అని ఓహో. జడ్జిగా ఉన్నప్పుడే రాశారు. జడ్జి ఇది నక్కజిత్తుల మోసగాళ్ళు నక్కి నక్కి నమ్మబలికి నల్లగుడ్డను ఒకటి తెచ్చి న్యాయదేవత కళ్ళు కప్పారు. ఎక్సలెంట్. కూడు లేని నిరుపేదలు, గూడు లేని నిర్భాగ్యులు న్యాయం కోసం ధర్మం కోసం న్యాయదేవత త్రాసు వైపు నిరీక్షించి నిరీక్షించి నీరసించిపోతున్నారు. నిరంతరం నీతి కొరకు నిలబడేవారు కావాలోయ్, నల్లగుడ్డ విప్పగలిగే ధర్మనిరతులు కావాలోయ్, సమాజ స్థాపనకై చట్టాలే రావాలోయ్, నవతరాన్ని నడిపించే నాయకులే కావాలోయ్, న్యాయం మనకి ఇవ్వాలోయ్ అని అట్లా అవన్నీ. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంటే మీరు ఒక న్యాయమూర్తిగా ఉంటూ మీలో ఉన్న కవిని విజృంభింపజేశారు. అంటే నా కలంలో ఇంకా అయిపోయింది అనే దానిలో అన్నీ చెప్పారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి చెప్పారు, తర్వాత బుద్ధిజం గురించి కూడా చెప్పారు. ఒక దయనీయమైనటువంటి దృశ్యాలను కూడా చాలా అద్భుతమైన కవితలుగా ఆవిష్కరించారు సార్. చాలా సంతోషం. తర్వాత మీరు రెండో కవితా సంపుటి కూడా రాశారు సార్. అవును. అది దాన్ని చెట్టుని గురించి రాస్తూ చెట్టు నీవు మాకు ఆదర్శం అన్నారు సార్. అలా అనడానికి కారణం ఏంటి సార్? సాధారణంగా లోకంలో ఎవరేం చేసినా కూడా ఏదో ఒకటి ఆశించి చేస్తారు. ఏ ఆశ లేకుండా ఒక మనకు సాయం చేసేది ప్రకృతే. ప్రకృతి, ఓహో, పంచభూతాలే. పంచభూతాలే. ఇప్పుడు గాలి వస్తున్నది, మనకు గాలి ఇస్తున్నది ప్రకృతి. గాలికి మనం ఏం డబ్బు కట్టడం లేదు, డబ్బు కడతలేము. గాలి లేకపోతే ఒక్క నిమిషం బతకలేము. నీరుకు కట్టడం లేదు, నీరుకు మనం డబ్బు కడతలేము. వర్షం వస్తున్నది ఆకాశం నుంచి, ఆకాశం అగ్ని, వర్షం వస్తున్నది, సముద్రము, నీళ్లు, నదులు, సూర్యునికి ఎంత కట్టాలి లైట్. సో ఇవే కాకుండా ఒక చెట్టు అనేటటువంటి చెట్టు ఎలా ఆదర్శం మనిషికి చెట్టు ఎలా ఆదర్శం అంటే బాటసారికి నీడ ఇస్తుంది, ఆకలికి పళ్ళు ఇస్తుంది, పక్షికి గూడిస్తుంది అక్కడ. తర్వాత మనకు చెట్టు అన్ని ఎన్నో మందులు పనికి వస్తుంది. మందులు, రకరకాల చెట్టు ఆకుల ద్వారా మందులు తయారు చేయొచ్చు. చివరకు ముసలైపోయిన తర్వాత అది కలప అనేటటువంటిది కట్టెలుగా ఉపయోగం. అంటే పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఇతరులకు కోసమే ఉపయోగపడుతుంది. అది మనిషి అట్లా ఉండాలని చాలా చాలా అద్భుతమైన సింబాలిక్ గా రాశారు సార్. అంటే ఇందులోనికి మొదటి సంపుటికి ఈ సంపుటికి మీరు చెప్పిన విషయంలో తేడా ఏమైనా ఉందా సార్? పెద్ద తేడా ఏమీ లేదు. ఇక్కడ ఎలా మనము ముందుకెళ్ళాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి విషయం లోపలనే చాలా విషయాలు చెప్పడం జరిగింది అన్నట్లు. ఇప్పుడు యువతకు విజయం సాధించాలని విర్రవీగుతున్నావా, విజయం పక్కనే అపజయం పొంది ఉందనే విషయం మర్చిపోయావా, అపజయం పొందానని అల్లాడిపోతున్నావా, విజయానికి మెట్లు పక్కనే ఉన్నాయి చూడు. సో రెండు ఉంటాయి లైఫ్లో, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది, సుఖం దుఃఖం రెండు ఉంటుంది, ఓటమి గెలుపు రెండు ఉంటుంది. వాటి అన్నింటిని కూడా తీసుకొని పడిపోతున్నావు, కింద పడ్డావు కరెక్టే, కానీ పక్కనే నీకు పైకి వెళ్ళే దారి కూడా ఉంది, ఇక్కడే దాన్ని తెలుసుకో అనేటటువంటిది చెప్తూ మాకు ఆదర్శం అనేటటువంటి దానిలో నా కన్నీళ్ళు లింకిపోయాయి. అందులోనేమో ఏమన్నానంటే నా కలంలో ఇంకా అయిపోయింది అన్నారు సార్. ఇక్కడేమో నా కన్నీళ్ళు లింకిపోయాయి. రెండో సంపుటిలో నా కన్నీళ్ళు లింకిపోయాయి. అప్పులు కట్టలేక, పిల్లల్ని పస్తులు పడుకోబెట్టలేక, పంట చేతికి వస్తుందన్న ఆశ లేక, అసలు తీసుకున్న రైతు ఆవుల బిడ్డల బాధలు చూసి చూసి నా కన్నీళ్ళు లింకిపోయాయి. చింపిరి జుట్టుతో, పీక్కుపోయిన ముఖాలతో, చినిగిన గుడ్డలతో, చలిలో గజగజ వణుకుతూ, ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూస్తున్న 7-8 ఏళ్ల పిల్లల తీరని పేదరికాన్ని చూసి చూసి, అప్పుడే పుట్టిన అపురూపమైన బిడ్డ చెత్తా కుండీలో చీమల బారిన పడి కేరుకేరిన ఏడుస్తున్న ఏడుపు విని విని, ఏ పాపం ఎరుగని ఒక్కగానొక్క కొడుకును విడిచిపెట్టమని కోటి దండాలు పెట్టి ఏడ్చినా మొత్తుకున్నా, ఏ ఫలితం దొరకక కొడుకును విడిపించుకోలేని తల్లిదండ్రుల మనోవేదన చూసి చూసి, నేరాన్ని ఒప్పుకుంటావా లేదా అని పెట్టిన ఘోరమైన చిత్రహింసలకు శవమై తేలిన కొడుకు శవాలనైనా ఇస్తారేమోనని శవాల గది ముందు ఆఖరి ఆశతో పడిగాపులు గాస్తున్న అభాగ్యుల తీరని వేదన చూసి చూసి, బతుకుతాడేమన్న ఆశతో చేసిన అప్పులన్నీ వెక్కిరిస్తుండగా, కార్పొరేట్ హాస్పిటల్ కాస్ట్లీ ట్రీట్మెంట్ తట్టుకోలేక కనుమూసిన అభాగ్యుని భార్యా బిడ్డలు
చివరి బిల్లు చెల్లించలేక శవాల గది నుండి శవం తీసుకోలేక జీవచ్ఛవాలుగా పడి ఉన్న అవస్థను చూసి చూసి మానవత్వం, మంచితనం, జాలి, దయ, కరుణ లేని దానవ సమాజాన్ని చూసి చూసి ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కారి కారి నా కన్నీళ్ళు ఇంకిపోయే. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, చాలా అద్భుతంగా వచ్చింది సార్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఇందులో రైతుల ఆత్మహత్యల గురించి రాశారు. ఈ కరోనాలో ఈ కళ్ళకు కట్టినట్టుగా మీరు రాసిన దృశ్యాలు జరిగాయి సార్. అదే అదే కాబట్టి కరోనా రాకుండా ముందే రాశారు. ఇది కరోనా రాకముందే రాశారు అంటే చాలా ముందు రాసింది. అదే హాస్పిటల్లో కళ్ళకు కట్టినట్టుగా జరిగింది సార్ కరోనా కాలంలో. హాస్పిటల్లో ఎంత లక్షలు వాళ్ళు తీసుకొని శవాలను వాళ్ళకి అప్పగించే సందర్భంలో అది నాకు జ్ఞాపకం వచ్చింది సార్. చాలా అద్భుతమైన కవిత, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవిత నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంది సార్. ఇక్కడ ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాలి కష్టాలు కన్నీళ్లు, పేదల ఆకలి కేకలు, నిరుద్యోగుల నిట్టూర్పులు, రైతుల అప్పుల బాధలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇట్లా సాగుతుంది. చాలా చాలా అద్భుతంగా. అసలు సమాజంలో ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు అనే దాన్ని ఒక కవితలో చెప్పారు. అసలు కష్టపడేది ఎవరు, అనుభవిస్తున్నారు. ఎండనక వాననక కష్టపడి పొలాలు దున్నేది ఎవరు, పంటలు పండించేది ఎవరు, ఆహారాన్ని అందించేది ఎవరు, పని భారమనక ప్రమాదమనక పరిశ్రమల్లో పనిచేసేదెవరు, పారిశ్రామిక ఉత్పత్తులు సృష్టించేదెవరు, సంపదలను పెంచేదెవరు, అలసటనక చెమటనక బస్సులు రైలు నడిపేదెవరు, రవాణా సౌకర్యాలు కల్పించేదెవరు. ఇట్లా మొత్తం అన్ని రకాల సమాజంలో అన్ని వర్గాలు అన్ని అంటే ఎవరు ఉత్పత్తి కులాల గురించి కూడా సింబాలిక్ గా మీరు రాశారు. ఇంకా అంటే వస్తు వైవిధ్యము, అభివ్యక్తి నవ్యత స్పష్టంగా ఈ రెండో సంపుటిలో కనిపిస్తుంది సార్. ఎంతో మంది నా ముందు నడిచారు, మిమ్మల్ని అనుసరిస్తున్నాం అని అన్నారు, మరెందరూ నా వెనుక నడిచారు, మీ అడుగుజాడుల్లోనే పయనిస్తున్నామన్నారు. ఏది ఏమైనా ముందో వెనుకో నడవాల్సింది నేనే కదా, ఎక్సలెంట్ సార్. చివరి అడుగు వేయాల్సింది నేనే కదా. ఎక్సలెంట్. ఫిలాసఫికల్ గానే వస్తూ అద్భుతమైన ముగింపు ఇచ్చారు. ఇలా మీరు కవితా సంపుటాలు నా కలంలో ఇంకా అయిపోయింది కానీ చెట్టు మాకు ఆదర్శము, ఇందులో అద్భుతమైన కవితలు రాశారు సార్. అదేవిధంగా మీరు కథలు కూడా రాశారు. ప్రతిఫలం అన్నటువంటి కవితా సంపుటి వివరించారు. అదే సరోజ అనేటువంటి నవల రాశారు. దీనిపైన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం సార్. ఇక్కడ ఏంటంటే సరోజ అనేటటువంటి నవల అవును సార్. ఇది ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ రాసినటువంటిది. అంటే ఒక మధ్యతరగతి స్త్రీ, ఒక పేద కుటుంబం నుంచి వచ్చేటటువంటి స్త్రీ, ఆమె ఇద్దరు పిల్లలు, భర్త అకస్మాత్తుగా ప్రమాదంలో చనిపోతాడు. అంతకంటే మొదలు హోటల్ వాళ్ళు డెవలప్ చేయాలని చిన్న హోటల్ నడుపుతుంటారు. ఆ హోటల్ డెవలప్ చేయాలని ఒక వ్యాపారస్తుని దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొస్తారు. భర్త చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళు ఈ డబ్బుల కోసం ఇలా ఇబ్బంది పెట్టారు. ₹1,00,000 ఒక 0 చేర్చి 10 లక్షలు చేసి ఆమె ఇల్లు కాజేయాలని ఎట్లా ప్రయత్నం చేశారు. ఆమె అతనితో పోరాడే సమయంలో అక్కడ ఉండే కొంతమంది యువకులు ఆమెకు ఎలా తోడ్పడ్డారు. వాళ్ళు ఒక మంచి ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొని సమాజంలో అన్యాయాలను అక్రమాలను ఎదిరిస్తూ ఒక సంఘటితమైనటువంటి పోరాటాలు చేస్తూ ఏ విధంగా ముందుకెళ్ళారు, ఈమె ఏ విధంగా ఈమెను వాళ్ళు ఆదుకున్నారు అని చెప్తూ చివరికి ఏంటంటే వాళ్ళు ఏ విధంగా అక్కడ మున్సిపల్ ఎన్నికలు గెలవడం, ఒక ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయడం, మంచి స్కూల్ ఏర్పాటు చేయడం, ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని ఎట్లా ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆర్గ్యుమెంట్స్ ఇట్లా జరిగినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొదటి నుంచి మన సమాజం లోపల వీళ్ళు వర్ణ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాతనే వర్ణ విభేదాలు వచ్చినాయి కానీ కుల విభేదాలు వచ్చినాయి. ఒకప్పుడు కుల విభేదాలు లేవు. అవును సార్. ఎందుకు లేవు కుల విభేదాలు అంటే వశిష్ఠుడు ఊర్వశి కొడుకు.
వశిష్ఠుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అరుంధతిని. మరి అరుంధతి షెడ్యూల్డ్ క్యాస్ట్, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు పుట్టినటువంటి ఒక వ్యక్తి అవుతుందో ఒక ఆయన అదృశ్యంతి అని ఒక మాలమ్మాయిని చేసుకుంటాడు. వాళ్ళ కొడుకు శుక మహారాజు. శుక మహారాజు ఏదైతే ఉంది కదా, అతడు బెస్త కన్యతో ఆయన సంబంధం ఏర్పరచుకున్నప్పుడు వ్యాసుడు పుడతాడు. అక్కడ కులమతాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు వాల్మీకి ఆ రోజుల్లో కులమతాలు లేవు. వాల్మీకి ఒక బోయ కులంకి వెళ్ళి వచ్చి అడవిలో ఉంటూ ఆయన గొప్ప తపస్సు చేసి తపశ్శక్తితోటి జ్ఞానంతో ఆయన రామాయణం రాసి ఒక విశ్వగురుగా తయారైనాడు. ఆయన గొప్ప కవి. వ్యాసుడికి కులం లేదు, వశిష్ఠుడికి కులం లేదు, వాల్మీకి కులం లేదు అందులో. మరి ఇప్పుడు అట్లా చూసుకుంటే శాంతన మహారాజు ఎవరైనా చేసుకున్నాడు? శాంతన మహారాజు బెస్తామెకు చేసుకుంటే కదా వీళ్ళు పాండవ వంశం తర్వాత వచ్చింది. కౌరవ వంశం పాండవ వంశం అనేటటువంటిది అంతకుముందు లేదు కదా పరిస్థితి. అందుకని ఏంటంటే ఎక్కడుంది ఇప్పుడు కృష్ణుడు స్వయంగా, శ్రీకృష్ణుడు స్వయంగా యాదవ కులానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. యాదవుల ఇంట్లో పెరిగాడు, పుట్టాడు, పెరిగాడు. మరి తన చెల్లెల్ని క్షత్రుడు అయినటువంటి అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు యాదవ కులానికి చెందినటువంటి యశోదని పెళ్లి చేసుకున్నాడు. సో ఇవన్నీ ఎప్పుడు తీసుకొచ్చారంటే తర్వాత వచ్చింది. వర్ణ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఆధిపత్యం కోసం చేసినటువంటి మీరు ఆ నవలలో చాలా విషయాలు చర్చించారు సార్. చర్చించారు. ఆ రోజు ఉన్న మాదిరి మార్పల్లి నవల మాదిరి చాలా విషయాలు చర్చించారు. ఇది మీ జీవితంలో అంటే అక్కడ ఉద్యమాలు, అంబేద్కర్ విషయం కానీ, కొన్ని సంఘాలు పెట్టడం కానీ, అంటే మీ జీవితము ఇందులో ప్రతిబింబించిందేమో అని అనిపించేలాగా అందులో ఆ నవలను రాశారు. ఒక్కడిదే కాదు, సమాజం కోసం, సమాజంలో ఒక మంచి మార్పు రావాలని అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతి యువకుడు ప్రతిబింబించే పాత్రలు అందులో ఉన్నాయి. అందులో సజీవ పాత్రలు అక్కడ మనకు కనబడతాయి. నేను గమనించింది అదే సార్. నేను ఎందుకంటే దాన్ని చదివాను. చాలా అద్భుతమైన నవలగా అదే, అంటే మీ జీవితానుభవం నుంచి నవల వచ్చింది సార్. అదేవిధంగా మీరు అనేకమైన కథలు రాశారు. ఆ కథలు అంటే మీరు మీ అబ్జర్వేషన్స్ దాదాపుగా మీ అనుభవాలు, మీరు చూసినటువంటి దృశ్యాలు, మీ జీవితంలో ఉన్న సంఘటనలు, మరి మీరు స్వయంగా తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు, అద్భుతమైన తీర్పులు ఇచ్చారు. వీటన్నిటిని కూడా కథలకు కూడా రాశారు సార్ మీరు. ప్రతిఫలం కథల సంపుటి గురించి 2 మాటలు చెప్పండి. 14 కథలు ఉన్నాయి ఇందులో. సెలక్షన్ అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎవరిని సెలెక్ట్ చేయాలనే సమస్య వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే ఇంటర్వ్యూకు పిలిచే టైంకు అతనికి బయట ఒక పసిపాప ఏడుపు వినపడుతుంది. అటువైపు చూస్తాడు అన్నాడు. దూరంగా చెట్టు కింద ఒక పసిపాప ఉక్కపట్టి ఏడుస్తున్నది. ఇంకో క్షణంలో ఇంటర్వ్యూ పిలుస్తాడనే విషయం కూడా ఆయన పట్టించుకోకుండా అక్కడికి పరిగెత్తుకొని వెళ్తాడు. ఏంటంటే పాలు లేవు ఆ పాపకు, తల్లి దగ్గర డబ్బులు లేవు. ఒక 20 రూపాయలు అక్కడ ఇచ్చేసి, అమ్మ నువ్వు పాల్గొని పాపకు పట్టు అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకొని వస్తాడు. రాగానే నీ ఇంటర్వ్యూ అయిపోయిందయ్యా, ముందే పిలిచారు, నువ్వు లేవు అప్పుడు అని చెప్పి చెప్తాను. సరే అని ఉంటాడు. మళ్ళీ కబురు వస్తుంది, చివరికి పిలుస్తారంటే కూర్చో అని చెప్తారు. కూర్చుంటాడు ఆయన. మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయిని సెలెక్ట్ చేస్తారు. సో ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అనే దాన్ని వాళ్ళు చెప్తారన్నారు. అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేసిన వ్యక్తి ఈ వ్యక్తి మాకు రిపోర్ట్స్ వచ్చినాయి. ఎంతో మంది పేదవాళ్ళకు సాయం చేసిన వ్యక్తి ఇతరని మాకు గుర్తొచ్చింది. ఈ రోజు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో మేము చూసినప్పుడు ఇంటర్వ్యూను లెక్క చేయకుండా ఒక పసిపిల్ల గుక్కపడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఆదుకోవాలి. ఇక్కడ మానవత్వం కనపడింది మాకు, అందుకు సెలెక్ట్ చేశాం. ఇతను అధికారికి సెలెక్ట్ చేసే ఐఏఎస్ జీవితాంతం కూడా మానవత్వంతో అట్లా ఉండాలి. చాలా అద్భుతమైన కథ సార్ అనేది అట్లా చేసేవారు. అంటే అది ఇట్లాంటి కథలు చాలా అద్భుతమైనటువంటి కథలు. సో ఇంకో దానిలో ఒక డాక్టర్ యొక్క డ్యూటీ, ఆమె యొక్క డ్యూటీ, ఒకవైపు తండ్రి చనిపోయాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక పేషెంట్ ప్రాణం కాపాడడం కోసం ఆమె రాత్రంతా అక్కడ డ్యూటీ చేసి ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడుతున్నారు.
అది అంటే వృత్తికి అంకిత భావంతో ఎలా నిర్వహించాలనేటువంటి ఆ కథలో చెప్పారు. తర్వాత అట్లా ఇవన్నీ కథలు. అదే సార్, ప్రతి కథలోనే ఒక సందేశం ఉంది. ఈ కథలో అన్ని కూడా అంటే సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఉన్నాయి. ఇందులో మళ్ళీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కూడా ఒక కథ. అది అద్భుతమైన కథ సార్. మతోన్మాద ఆదర్శ యువకులు ఇంకో కథ. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున అప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఈ కులాలంటే ఏంటిది, మతాలంటే ఏంటిది, ఈ విభేదాలు ఏంటిది, అసలు దైవం అంటే ఏంటి, దైవభక్తి అంటే ఏంటి, అవన్నీ కూడా వివరిస్తూ ఈ కథలో మనం బాగా చాలా మతోన్మాద మారణ హోమం అని. మతోన్మాద మారణ హోమం ఇది అంటే ఓట్ల కోసం, కొన్ని పదవుల కోసం ఈ యొక్క మత విభేదాలు సృష్టించి ఒక హిందూ నాయకుడైనా ముస్లిం నాయకుడు, ఒక ముస్లిం నాయకుని తీసుకున్నాం, ఒక హిందూ నాయకుని తీసుకున్నాం, వాళ్ళు ఏ విధంగా సమాజాన్ని దోచుకుంటున్నారు, ఎట్లా విధ్వంసం సృష్టిస్తున్నారు అనేదాన్ని అందరూ వివరించి. సార్ మీరు ఈ విధంగా చెప్పడం వల్ల చాలా మందికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది సార్. ఎందుకంటే మేము సాహిత్యంలో కూడా చాలా చోట్ల చెబుతూ ఉంటాం సార్. అంటే కేవలము సాహిత్యాన్ని ఒక కులం వాళ్ళు వర్గం కాదు, 98% ఉన్నాడు దళిత బహుజన బడుగు వర్గాల వాళ్ళందరూ సృష్టించాలి. అంతకన్నా ముఖ్యంగా మీలాంటి ఒక ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు వేరే ఉంటాయి సార్. ఒక న్యాయమూర్తిగా మీరు ఎన్నో విషయాలు చూసి, అదేవిధంగా ఒక న్యాయవాదిగా మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ఒక ఉత్తమమైనటువంటి తల్లిదండ్రుల ద్వారా ఒక కొన్ని ఆదర్శాలు తీసుకుని ఆ విలువలు పాటించారు. ఇటువంటి మీలాంటి గొప్ప వ్యక్తులు రాయడం వల్ల అక్షరానికి విలువ పెరుగుతుంది. ఎందుకంటే నేను ఒక చోట రాసి, అపవిత్రుని చేతిలో అక్షరాలు మైలపడతాయి, పవిత్రుని చేతిలో దారిదీపాలు అవుతాయని రాశారు. అందుకు మీ సాహిత్యం కూడా దారిదీపాలుగా నాకు కనిపిస్తుంది. భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన రాసినటువంటి పాకుడు రాళ్ళు అని నవల మీద సినిమాలో జరుగుతున్నటువంటి విషయాల గురించి, సినిమా రంగంలో విషయాలన్నీ చాలా చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు ఆయన. ఆయన సన్మాన సభకు ఆయన అప్పుడు ఉన్నారు. ఆయన సన్మాన సభకు నన్ను పిలిచారు. వెళ్ళాను, అక్కడ నేను మాట్లాడుతుంటే మాటల సందర్భంగా ఒక విషయం చెప్పాను. నేను స్టార్ హోటల్లో కూర్చొని నిర్మాతలు తెప్పించినటువంటి బీర్లు తాగి, 2 బీర్లు తాగి, ఒక బిర్యానీ తిని ఆకలి అంటే ఏంటో రాసేటటువంటి రచయితలు కూడా ఉన్నారు. 3 రోజులు మెతుకు కూడా లేకుండా, ఆహారం దొరకక అలసిపోయి సొలిసిపోయి ఆకలి గురించి రాసేటువంటి కవులు ఉన్నారు. 2వ కోరకు చెందిన వారు భరద్వాజ గారు అని చెప్పారు. చాలా అద్భుతం సార్, కరెక్ట్గా చెప్పారు. అందుకని ఏంటంటే అనుభవం అనేది ముఖ్యం. అనుభవం ముఖ్యం. ఇప్పుడు ఏ కవిత్వం అన్నా కానివ్వండి, కవిత్వం కావచ్చు, కథలు కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా సాహిత్య ప్రక్రియ ఏంటంటే సాహిత్యం కోసం సాహిత్యం సృష్టించడం వేరే, లేదా 4 డబ్బుల కోసం సాహిత్యం సృష్టించడం వేరే. అక్కడ రాజులు పొగడుకుంటూ కవిత్వం రాయడం వేరే, లేదా ఒక సినిమా సక్సెస్ కావాలని సినిమాలో డైలాగులు రాయడము, అది రాయడం వేరే. కానీ తన జీవితంలో తాను అనుభవించిన విషయాలను, తన కళ్ళతో చూసిన విషయాలను, తన అనుభవాలను మీరు ఒక చోట రాశారు. ఏంటంటే తెల్లని అన్నం మీద అవుతుందో తెల్లని ఆకాశంలో అరుణబింబం అనేటటువంటిది, తెల్లజొన్న రొట్టెపై ఎర్రగారం అంటే అన్నపు మెతుకుల కోసం అక్షరాల విత్తుల్ని మెదడులో నాటుకు అని రాశారు కదా. దాని వెనకాల ఉన్నటువంటి ఒక జీవిత సత్యాలు, ఒక జీవిత అనుభవం మిమ్మల్ని అట్లా ప్రేరేపించింది. అటువంటి ప్రేరేపణతో ఎవరైతే రాస్తారో అది నిజమైన కవిత్వం. మీరు అన్నట్టుగా లోపల నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి, జీవితం నుంచి రావాలి, జీవిత అనుభవాల నుంచి రావాలి, ఆవేదన నుంచి రావాలి. అది మీ యొక్క ప్రతి కవితలోనూ కూడా అది కనిపిస్తా ఉంది సార్. అంటే మీరు ఇప్పుడు న్యాయమూర్తికి వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన పదవి ఉంటుంది, డబ్బు వస్తుంది, అంత అంటే జీతం వస్తూ ఉంటుంది, బాగా ఉంటుంది, ఏసీ కాలం. కానీ మీరు అప్పుడు కూడా గతంలో నిరుపేదల నిర్భాగ్యుల గురించే రాశారు. అప్పుడు కూడా ఏం డబ్బులు వస్తాయండి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కొని దాని ఫస్ట్ ఫ్లోర్ ఇద్దామంటే డబ్బులు లేక 25 లక్షల అప్పు కోసం బ్యాంకుకి వెళ్తే 2 నెలలు తిప్పుకున్నారు అప్పు కోసం. అదే సార్, అంటే మీరు అంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీరు అన్నారు కదా జడ్జిగా చేస్తే బాగా డబ్బులు వస్తాయి. డబ్బులు అంటే జీతం వస్తుంది, జీతం నేను ఆ మినిస్టర్ అన్నాను సార్, జీతం వస్తుంది. జడ్జిలు కలిసి డబ్బులు వస్తా అంటే అది వేరే రకంగా, అది వేరే విషయం. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు కదా. మీ నాన్నని ఆదర్శంగా తీసుకొని ఆ రోజు మరి 200 రూపాయలు ఇచ్చి నేను ట్రాన్స్ఫర్ నాకు అవసరం లేదన్నాడు.
దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ జీవితాంతం ఒక న్యాయపరిశ ఎవరి దగ్గర తీసుకోకుండా అందుకే స్వచ్ఛమైనటువంటి ఒక న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు నేనే ఆర్టికల్ రాశాను. అంటే మీరు మీలాంటి మీరు ఎందరికో ఈ భారతదేశం సంచలన తీర్పులు ఇచ్చారు. కానీ ఇటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ ఒక రైటర్ అయినప్పుడు మాకు సంతోషం అన్నమాట. మీరు రైటర్ కావడం వల్ల మేము గర్వంగా చెప్పుకుంటాం. అంటే ఒక గొప్ప వ్యక్తి మీరు అన్నట్టుగా రావూరు భరద్వాజ గారి జీవితం నుంచి ఆకలి నుంచి వచ్చిందన్నారు సార్ మీరు. మీకు మళ్ళీ మనకు కరుణశ్రీ తర్వాత ఏది మన శ్రీశ్రీ కూడా అంతే సార్. శ్రీశ్రీ కూడా బోయ్ భీమన్న తర్వాత గుర్రం జాషువా వాళ్ళ కవితల్లో మనకు కనబడుతుంది జీవితం కనిపిస్తుంది. పాకుడు రాళ్ళు కూడా ఆయన అంతకు ముందు అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయిలు ఏ విధంగా బాధపడతారో చూసి రాసిన ఆర్టికల్స్ తర్వాత నవలగా రాశారు సార్. అవును. అలా మీ జీవితంలో చాలా అద్భుతమైన సాహిత్యం సృష్టించినందుకు చాలా మాకు సంతోషం సార్. మీకు మీ దగ్గర ఎన్ని గంటలు మాట్లాడినా ఇంకా మిగిలే ఉంటుంది. మరొక సందర్భంలో ఇంకొక అంశం గురించి మాట్లాడదాం. మరి ఈరోజు చాలా మీరు మీ విలువైన కాలాన్ని మాకు కేటాయించి మన స్టూడియోకి వచ్చి స్టూడియోలో చాలా విషయాలపైన చాలా లోతైనటువంటి భావాలతో మీరు అంటే మీ యొక్క కవితల గురించి కావచ్చు చాలా విషయాలు మాకు తెలియజేశారు. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేస్తున్న కృషి సాహిత్య రంగంలో బిక్కి కృష్ణగా మీరు చేసినటువంటి కృషి ఎంతోమంది యువకులకు ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల ఆ యువకులకు 100 మంది ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒక్క యువకవైనా ప్రభావితులవుతారనే భావం చేత నేను రావడం అనేది జరిగింది. మీరు 100 మంది కాదు సార్, కొన్ని వేల లక్షల మంది చూస్తారు. అందులో కొంతమంది మారినా ఒక్క వ్యక్తి మరో చంద్రకుమార్ లాంటిగా తయారైతే అంటే కాలేరనుకోండి కొంతవరకైనా. అయితే ఈ ఇంటర్వ్యూ యొక్క ఎందుకు మనకంటే గొప్ప వాళ్ళు కూడా కావచ్చు, అట్లేం లేదు. అట్లా మనం అట్లాంటిది అనుకోవడానికి వీలు కూడా గొప్ప వాళ్ళు అయితే చాలా సంతోషం సార్. కావాలంటే ముందు తరాల్లో అలాంటి వాళ్ళు కొద్ది మంది అయినా పుట్టుకొని వస్తే ఇప్పుడు మీరైనా మేమైనా కూడా మనకు గురువుల యొక్క తల్లిదండ్రుల యొక్క మార్గంలో వచ్చాము కాబట్టి కొంతవరకు విలువలు పాటిస్తూ జీవిస్తున్నాం సార్. ఈ చాలా చక్కని ఇంటర్వ్యూ మీరు ఇచ్చినందుకు ఇది ఇతరులకు ఆదర్శమవుతుందని స్ఫూర్తిదాయకమవుతుందని నేను భావిస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమం. వచ్చే వారం మరొక రచయితతో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం.